ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నటువంటి మరియ తల్లి యొక్క సన్నివేశాలను మనం వీక్షించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఈ క్రమం ఏ విధంగా ఉంటుంది అంటే, మొదట తిరుకుటుంబము, మన సిస్టర్స్ నర్సెస్ ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. తిరుకుటుంబ సన్నివేశాన్ని మనం వీక్షిస్తాం. ఆ తర్వాత లాసలైట్ మాత సిస్టర్స్ నర్సెస్ ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. సో లాసలైట్ మాత సన్నివేశాన్ని కూడా మనం వీక్షిస్తాం. ఆ తర్వాత గ్వాదలూపే మాత మన యూత్ బాయ్స్ చేస్తూ ఉన్నారు. వెలాంగిని మాత, తర్వాత లూర్దు మాత, ఫాతిమా మాత. ఈ విధంగా చిన్న చిన్న సన్నివేశాలే, కానీ జరిగినటువంటి ఆ సన్నివేశాన్ని ఒకసారి మనం చూసి జాగ్రత్తగా మన హృదయంలో నిలుపుకొని ధ్యానించడానికి మంచి అవకాశం ఇది. కనుక భక్తితో జాగ్రత్తగా చూస్తూ ఆ సన్నివేశాన్ని మీ హృదయంలో పదిలపరచుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఏర్పాట్లతో ఈ యొక్క సన్నివేశాలను ప్రారంభించుకుంటాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. దేవుని పరిశుద్ధ నామమున అందరికీ వందనములు. దేవుని తల్లి అయిన మరియ మాతను మనందరికీ కూడా తల్లిగా క్రీస్తు శిలువ చెంత అందించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మరియ తల్లి అనేక చోట్ల దర్శనమిస్తూ క్రైస్తవులకు సహాయపడుతూ ఉన్నారు. ప్రతి తరములో తల్లి దర్శనమిస్తూ మనలను క్రీస్తు వైపుకు నడిపిస్తున్నారు. ఆ మరియ తల్లి వివిధ ప్రాంతములలో దర్శనమిచ్చినప్పుడు వివిధ పేర్లతో కొనియాడబడుతున్నారు. వివిధ సందేశాలను కూడా అందిస్తున్నారు. ఇప్పుడు మనం కొన్ని మరియ తల్లి దర్శనములను వీక్షించి తల్లి ప్రార్థనా సహాయమును వేడుకొందుము. మరియమాత దేవుని తల్లి, అమలోద్భవి, నిత్య కన్యక, స్వర్గారోపిత. శ్రీ సభకు తల్లి, సుమాత్రిక, స్ఫూర్తి అయిన పరిశుద్ధ మరియమాతని గురించి ఉన్న విశ్వాస సత్యములు, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు అని విశ్లేషింపబడుటకు దేవుడు పరిశుద్ధ మరియమ్మ గారికి వరమునొసగెను. రక్షణ చరిత్రకు ప్రారంభంలోనే సైతాను యొక్క తలను చితకగొట్టుటకు దేవునిచే వినియోగింపబడిన స్త్రీయే ఆమె. పరిశుద్ధ తిరుకుటుంబము. పవిత్ర కుటుంబములో చిన్నారి బాలయేసు, పరిశుద్ధ మరియ తల్లి మరియు పునీత జోజప్ప గారు ఉన్నారు. పవిత్ర కుటుంబం అనేది కాథలిక్ చర్చిలో, అనేక లూథరన్ మరియు ఆంగ్లికల్ చర్చిలలో జీసస్, అతని తల్లి మరియు అతని చట్టపరమైన తండ్రి పునీత జోజప్ప గారు గౌరవార్థంగా ఒక కుటుంబం వల్లే ఒక ప్రార్థనా వేడుకగా గమనించబడినది. పవిత్ర కుటుంబము క్రిస్మస్ టైడ్ సీజన్లో వస్తుంది మరియు 1969 నుండి సాధారణ రోమన్ క్యాలెండర్లో ఇది క్రిస్మస్ మరియు జనవరి 1 మధ్య ఆదివారం జరుగుతుంది. యేసు బహిరంగ పరిచర్యకు ముందు సంవత్సరాలలో పవిత్ర కుటుంబ జీవితం గురించి సువార్తలు చాలా తక్కువగా మాట్లాడతాయి. ఆరాధన అనేది పవిత్ర కుటుంబం యొక్క మరియు అనేక కథోలిక చర్చిలలో, అలాగే అనేక లూథరన్ మరియు ఆంగ్లికల్ చర్చిలలో నజరేతు యొక్క యేసు, అతని తల్లి పరిశుద్ధ మరియమ్మ గారు, అతని చట్టపరమైన పునీత జోజప్ప గారు ఒక ప్రార్థనా వేడుకగా గౌరవింపబడినవారు. యేసు ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనకున్న ఒకే ఒక విలువైన నిధి ఆయన తల్లి మరియమ్మ. ఆ మరియ తల్లి మాత్రమే యేసు ప్రభు పుట్టినప్పటి నుండి చివరి వరకు ఆయనను విశ్వాసంతో వెంబడించారు. ఈరోజు ఈ తిరు కుటుంబమును ఆదర్శనముగా తీసుకొని
ఆ పవిత్ర కుటుంబం యొక్క మంచి గుణాలు మరియు పవిత్రతను మన కుటుంబాలలో వెదజిల్లాలని మరియు మరియ తల్లి వారి కుటుంబాన్ని ఎలా అయితే దైవ మార్గంలో నడిపించారో అలానే మన కుటుంబాలను దైవ మార్గంలో నడిచే భాగ్యాన్ని ప్రసాదించమని ఆ దివ్యమాతను వేడుకుందాం. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఇప్పుడు మనం రెండవ సన్నివేశానికి సిద్ధపడుతూ ఉన్నాం. లాసలేట్ మాత, మరియ తల్లి లాసలేట్ అనేటువంటి ప్రాంతంలో దర్శనమిచ్చిన సన్నివేశానికి ఇప్పుడు మనం సిద్ధపడుతూ ఉన్నాం. మరియ తల్లి ప్రత్యేక విధంగా రోధిస్తున్న సన్నివేశం ఇది. అందరం వీక్షించాలి ఈ యొక్క సన్నివేశం, లేకపోతే ఈ దర్శన విషయాలను మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. పతనమైన మానవాళిని రక్షించి తిరిగి మోక్షద్వారం విప్పి దైవ ప్రణాళిక చొప్పున తన బిడ్డలైన నరులను తన చెంతకు చేర్చుకునే నిమిత్తం వేదాల్లో ప్రవక్తలు పలికిన విధముగా భగవంతుడు మరియ తల్లిని ఎన్నుకున్నారు. లాస్లెట్ మరియ తల్లి దర్శన చరిత్ర. లాస్లెట్ ఫ్రాన్స్లో ఉన్న ఆల్ప్ పర్వత ప్రాంతంలో ఒక చిన్న గ్రామము. పాపం వలన దేవుని నుండి దూరమైన తమ బిడ్డల కోసం దుఃఖితమైన దేవమాత ప్రియమైన సందేశంతో ప్రత్యక్షమైనది. 1846 సెప్టెంబర్ 19వ తేదీన ఇక్కడే 14వ సంవత్సరం వయసు గల మెలనీ కాల్వెట్, 11వ సంవత్సరం వయసు గల మ్యాక్సిమం గిరాట్ పరిశుద్ధ కన్య మరియమ్మను ఎదురుగా చూచుటకు, లాస్లెట్ సందేశం వినుటకు భాగ్యం కలిగింది. కొండలపైన ఆవులను మేపుటకు వెళ్ళిన ఆ పిల్లలు తాము కొంతసేపు కూర్చొని భోజనం చేసిన రాయి మీద ఒక పూర్ణ సౌందర్యం కలిగిన స్త్రీ రూపం ప్రత్యక్షమైనది. ముఖం పైకెత్తి భయపడవద్దు అని ప్రేమతో పిలిచి, నా ప్రియమైన చిన్నారులారా భయపడవద్దు, నా చెంతకు రండి, మీతో గొప్ప విషయం చెప్పాలని వచ్చాను అనిరి. దైవ ఆజ్ఞలు ధిక్కరించుచున్న తమ బిడ్డల జీవితం నాకు చాలా దుఃఖం కలిగిస్తోంది. నా కుమారుని కోపభరితుని చేస్తున్నది. దైవనామమును తలుచుకొని దేవుడు ప్రసాదించిన ప్రతిరోజు
పరిశుద్ధంగా వినియోగించుకొని దేవాలయంలో భక్తి మర్యాదలతో మెలిగి దైవానుగ్రహం పొందండి. జీవితంలో ఎదురవుతున్న కష్టములను ఓర్పుతో భరించి నోములతోనూ ప్రాయశ్చిత్తంతోనూ పాప పరిహారం చేయుచు దైవ బలంతో ఎదగండి. మరలా ఆ కన్య ఇట్లనెను, నా బిడ్డలారా, ఈ సందేశము లోకమంతా చాటించండి. లాస్లెట్లో 19 సెప్టెంబర్ 1881 స్థానిక బిషప్ అవర్ లేడీ ఆఫ్ లాస్లెట్కి బహిరంగంగా భక్తి ప్రార్థనలను అధికారికంగా ఆమోదించారు. అవర్ లేడీ ఆఫ్ లాస్లెట్ పిల్లలు ఆమెను చాలా పొడవుగా మరియు అందంగా పొడవాటి దుస్తులు ధరించారని వర్ణించారు. తెలుపు ముత్యాలు పొదిగిన చేతుల దుస్తులు మరియు తెల్లటి సాలువ, ఆమె తలపై ఒక విధమైన తలపాక లేదా కిరీటం ఉంది. ఆమె మెడ నుండి వేలాడుతూ ఒక చిన్న సుత్తి మరియు పిన్సర్లతో అలంకరించబడిన పెద్ద శిలువ, దానిపై క్రీస్తు యొక్క అద్భుతంగా ప్రకాశించే బొమ్మ ఉంది. ఆ ప్రభావం అంతా ఆమె కాంతితో తయారైనట్లు ఉంది. ఈ పరితాప ప్రాయశ్చిత సందేశమే లాస్లెట్ మరియ తల్లి దర్శన చరిత్ర. పరిశుద్ధ లాస్లెట్ మరియమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉన్నడు మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఈ చక్కని సన్నివేశాన్ని మనకు అందించినటువంటి మన నర్సింగ్ స్టూడెంట్స్, సిస్టర్స్ అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం. ఇప్పుడు మనం 3వ సన్నివేశం, మరియ తల్లి గ్వాదలూపే అనేటువంటి ప్రాంతంలో దర్శనమిచ్చినటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం తిలకించబోతూ ఉన్నాం. గ్వాదలూపే మాత. మరియ తల్లి మెక్సికో దేశంలోని గ్వాదలూపే అను ప్రాంతంలో జువాన్ డియాగో అను వ్యక్తికి మొట్టమొదటిసారి డిసెంబర్ 9, 1531 మరియ తల్లి దర్శనమిచ్చారు. డిసెంబర్ 12, 1531 నాటికి మొత్తంగా 5 మార్లు దర్శనమిచ్చారు. 1555న బిషప్ గారు మరియ తల్లి దర్శనమును అధికారికంగా ప్రకటించారు. మెక్సికో నగరంలోని జువాన్ డియాగో అను వ్యక్తి వారు గ్రామమునకు దగ్గరలో ఉన్న తెపయాక్ అను పర్వతము ఎక్కగా అతనికి మరియ తల్లి దర్శనమిచ్చెను. నా చిన్న కుమార, ఇక్కడ నా జ్ఞాపకార్థం చిన్న ఆలయమును ప్రభువు కొరకు నిర్మించమని పీఠాధిపతిని కోరాల్సిందిగా చెప్పెను. డియాగో స్థానిక పీఠాధిపతిని కలిసి ఈ విషయం చెప్పాడు. కానీ బిషప్ మొదట్లో అతన్ని నమ్మలేదు. డియాగో తిరుగు ప్రయాణంలో ఉండగా మరియ తల్లి మరలా దర్శనమిచ్చి రేపు మరలా వెళ్ళి బిషప్ గారిని కలవమంది. కానీ తన బంధువైన జువాన్ బెర్నార్డియో మరణావస్థలో ఉండి చివరి అభ్యంగనం అందుకుంటూ ఉండగా డియాగో బిషప్ వద్దకు వెళ్లకుండా ఆగిపోయాడు.
తరువాతి రోజు మరలా మరియ తల్లి దర్శనమిచ్చి, మీ బంధువు ఆరోగ్యం కుదుట పడుతుందని అభయహస్తం ఇచ్చి, నీవు కొండపైకి వెళ్ళి అక్కడ కొన్ని రోజా పువ్వులనుంచమని కోరింది. ఇది పీఠాధిపతికి సాక్ష్యంగా చూపాల్సిందిగా పలికింది. ఆయన తన బట్టలు చుట్టుకొని వచ్చినటువంటి గులాబీలను బిషప్ గారికి చూపించెను. మరియ తల్లి చిత్రము ఆ వస్త్రముపై ప్రత్యక్షమయ్యెను. ఇది చూసిన బిషప్ గారు ఆ దర్శనమును అంగీకరించి మరియ తల్లి పేరిట గ్వాదలూపేలో దేవాలయంను నిర్మించుటకు అంగీకరించారు. దర్శనం జరిగిన కాలం నుండి నేటి వరకు అక్కడ క్రీస్తు నామస్మరణ మారుమ్రోగి లక్షలాది మంది క్రీస్తు బాట వైపు అడుగులు వేస్తున్నారు. కథోలిక దైవార్చన క్యాలెండర్లో గ్వాదలూపే మాత పండుగను మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన జరుపుకుంటాము. నిజమైన దేవుని తల్లిగా తనను తాను అభివర్ణించుకున్నది. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఇప్పుడు మనం వెలాంగిని మాత సన్నివేశాన్ని చూడబోతూ ఉన్నాం. ఇంతవరకు మనకు ప్రజెంట్ చేసినటువంటి గ్వాదలుపే మాత సన్నివేశాన్ని అందించినటువంటి మన ప్రశాంత్, జెరిన్ వారి టీం అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలుపుతూ ఉన్నాం. ఇప్పుడు మనం వెలాంగిని మాత సన్నివేశాన్ని మనం తిలకించబోతూ ఉన్నాం. మరియ తల్లి భారతదేశంలో ఇచ్చినటువంటి దర్శనంలో ఒక ముఖ్యమైనటువంటి సన్నివేశం ఇది. భారతదేశం గర్వించేటువంటి సంతోషకరమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది. ఒకసారి ఆ యొక్క పవిత్ర స్థలంలో జరిగినటువంటి సన్నివేశాన్ని మనం తిలకిస్తాం. వెలాంకని మాత భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో వెలాంకని అనే గ్రామంలో మరియ తల్లి ఇచ్చిన దర్శనాలు ఇవి. ఇక్కడ మరియ తల్లిని వెలాంకిని మాతగా లేదా ఆరోగ్య మాతగా పిలువబడుతున్నారు. జరిగిన చరిత్ర ముఖ్యమైన 3 అద్భుతాలను చరిత్రలో చెబుతూ ఉంటారు. మొదటి అద్భుతం 1570లో ఒక పాలు అమ్మే అబ్బాయి తాను ఇంటింటా పాలను అందించటానికి వెళుతుండగా మరియ తల్లి బాలయేసుతో దర్శనమిచ్చెను. మరియ తల్లి తన బిడ్డ కొరకు కొంత పాలను ఇవ్వమని కోరారు.
బాలుడా, నా బిడ్డకు కొంత పాలు ఇమ్ము. అమ్మా, ఈ పాలు మా యజమానునికి ఇవ్వవలసినవి. నేను మీకు పాలను ఇవ్వలేను. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు కొంత పాలు ఇస్తాను. ఆ అబ్బాయి పాలను అందించి మిగతా పాలను యజమానునికి తీసుకువెళ్ళి ఇచ్చినప్పుడు పాలు తక్కువ పడ్డాయని ఆ అబ్బాయిని నిందించుచుండగా ఆ కుండలో పాలు పొంగి పొర్లాయి. ఆ తరువాత మరియ తల్లి ఆ అబ్బాయికి దర్శనమిచ్చిన స్థలములోనే దేవాలయమును నిర్మించడం జరిగింది. రెండవ అద్భుతం 1597లో ఒక అవిటివాడైన అబ్బాయి మజ్జిగను అమ్ముచుండగా మరియ తల్లి దర్శనమిచ్చి ఆ బాలుణ్ణి నిలబడి మజ్జిగను అందించమని కోరారు. చిన్నవాడా, నీవు నిలబడి మజ్జిగను నా బిడ్డకు ఇవ్వుము. వెంటనే ఆ అబ్బాయిలో ఉన్న వైకల్యం తొలగిపోయి స్వస్థత పొందాడు. అప్పటి నుంచి మరియ తల్లిని ఆరోగ్యమాతగా కొనియాడుతున్నారు. మూడవ అద్భుతం 16వ శతాబ్దంలోని పోర్చుగీసు పడవలు మొరాకో నుండి శ్రీలంకకు వెళుతుండగా బంగాళాఖాతంలో భయంకర ప్రళయంలో వారి పడవలు చిక్కుకున్నాయి. ఆ నావికులు తల్లి ప్రార్థన సహాయమును కోరారు. ఆ పడవలో 150 మంది ఉండగా వారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. వారి పడవకు ఉన్న తెరచాప కర్రను నాటి కృతజ్ఞతగా మరియ తల్లికి ఆ ఒడ్డునని దేవాలయమును నిర్మించారు. ఇప్పటికీ అనేక అద్భుతములు జరుగుతుండగా అక్కడ ఉన్న మ్యూజియంలోని వాటన్నిటినీ లిఖించారు. కథోలిక క్యాలెండర్లో ఈ పండుగను సెప్టెంబర్ 8న జరుపుకుంటాము. ఈ దర్శనాలలో మరియ తల్లి ముఖ్య సందేశం ఆధ్యాత్మిక, మానసిక, శారీరక ఆరోగ్యం కొరకు తల్లి ప్రార్థన సహాయం అందరికీ ఉంటుందని నిదర్శనంగా నిలుస్తుంది. దేవర ప్రసాదం చేత నిండు మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్.
ఈనాటి ఈ సన్నివేశాన్ని, ఈ వెలాంగిని మాత సన్నివేశాన్ని అందించినటువంటి జ్యోతి, కరుణ, వారి బృందం అందరికీ కూడా మనం ప్రత్యేకంగా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలుపుతూ ఉన్నాం. ఇప్పుడు మనం లూర్దు మాత సన్నివేశాన్ని తిలకిస్తూ ఉన్నాం. చిన్న చిన్న సన్నివేశాలు అయినప్పటికీ చక్కనైనటువంటి అద్భుతాలతో ఉన్నటువంటి సన్నివేశాలు. లూర్దు మాత సన్నివేశాన్ని ఇప్పుడు మనం తిలకిస్తూ ఉన్నాం. లూర్దు మాత. ఫ్రాన్స్ దేశంలోని లూర్దు అనే కుగ్రామములో మరియ తల్లి దర్శనమిచ్చిన వృత్తాంతం ఇది. పునీత బెర్నెదెత్తు అను బాలికకు 1858వ సంవత్సరంలో మరియ తల్లి 18 మార్లు దర్శనమిచ్చారు. లూర్దు నగరంలోని ఒకానొక గుహ వద్ద పునీత బెర్నెదెత్తుకు మరియ తల్లి దర్శనమిచ్చారు. బెర్నెదెత్తు సోదరి ద్వారా ఈ విషయం వారి తల్లికి తెలిసింది. వారి తల్లి భయపడి బెర్నెదెత్తును అక్కడకు వెళ్లకుండా ఆపివేసేది. అయినప్పటికీ చెప్పిన సమయానికి ఆ గుహ వద్దకు వెళ్ళి మరియ తల్లి మాటలను ఆలకించేది. అమ్మా, నీ పేరేమి? నేను జన్మపాపరహితోద్భవిని. అప్పటికే 15 మార్లు దర్శనమిచ్చిన మరియ తల్లి మరో 3 మార్లు బెర్నెదెత్తుకు దర్శనమిచ్చి శ్రీసభ అధికారులకు తెలియజేయమని కోరగా, నాటి చివరి దినమున సుమారు 20,000 మంది అక్కడ గుమ్మిగూడారు. బెర్నెదెత్తమ్మ మరియ తల్లి ఆదేశం ప్రకారం ఆ గుహ వద్ద ఆమె చేతులతో త్రవ్వగా ఒక క్రొత్త నీటి ఊట ప్రారంభమయ్యింది. మరియమాత బెర్నెదెత్తమ్మకు ఆ ఊటలోనే ముఖము కడుక్కొనమని ఆదేశించినది. నాడు ఆ ఊట నీటిని త్రాగిన వారు, కడుక్కున్నవారు అనేకులు స్వస్థతలు పొందారు. అనేక స్వస్థతలు జరుగుతున్నప్పటికీ శ్రీసభ వాటిని పునఃపరిశీలించి 69 స్వస్థతలను అత్యద్భుతములుగా ప్రకటించింది. ఇది మాత్రమే గాక నాడు మరియ తల్లితో మాట్లాడిన బెర్నెదెత్తు శరీరం కూడా నేటికి కుళ్ళిపోకుండా సజీవ సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నది. లూర్దు మాత పండుగను మనం కథోలిక క్యాలెండర్లో ఫిబ్రవరి 11న జరుపుకుంటాము. ఈ దర్శనములో పాపుల మారు మనసు కొరకై ప్రార్థించమని మరియ తల్లి కోరింది. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమై ఉండు మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఈ సన్నివేశాన్ని తయారు చేసినటువంటి గాయత్రి, హాసిని వారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలుపుతూ ఉన్నాము. ఇప్పుడు ఆఖరిగా జపమాల మాత ముఖ్యమైనటువంటి అద్భుతము ఫాతిమా మాత సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడే మరియ తల్లి నేను జపమాల రాజ్ఞిని అని చెప్పిన సన్నివేశం మనకు కనిపిస్తూ ఉంది. మరియ తల్లి యొక్క ఫాతిమాలోని దర్శనమిచ్చినటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం తిలకిస్తాం. ఫాతిమా మాత. పోర్చుగల్ దేశంలోని ఫాతిమా అనే గ్రామంలో జరిగినటువంటి సన్నివేశం.
1917 మే 13న గొర్రెలను మేపుతున్న లూసీ, జెసింతా, ఫ్రాన్సిస్లకు మరియ తల్లి దర్శనమిచ్చారు. జరిగిన సంఘటన: లూసీ, జెసింతా, ఫ్రాన్సిస్ ఆ ముగ్గురు పిల్లలు తమ మందలను కాయుచుండగా మే 13వ తారీఖున మరియ తల్లి ఆ ప్రాంతమున దర్శనమిచ్చెను. ఆ ముగ్గురు పిల్లలు మరియ తల్లిని చూడగానే మొదటిలో భయభ్రాంతులయ్యిరి. కానీ తరువాత వారితో కలిసి మరియ తల్లి జపమాలలో పాల్గొన్నప్పుడు వారు కూడా తల్లిని గుర్తించిరి. అమ్మా, నిన్ను ఏమని పిలవాలి? నీ పేరేమిటి? నేను జపమాల రాజ్ఞిని. మరియ తల్లి అనేక సందేశాలను ఆ పిల్లలకు అందించారు. 3 ముఖ్యమైన రహస్యాలను కూడా తెలియజేశారు. ఈ దర్శనాలు అక్టోబర్ 13వ తారీఖు వరకు జరిగాయి. ఆ ఆఖరి రోజున రమారమి 70,000 మంది ప్రజలు మరియ తల్లి దర్శన స్థలానికి చేరుకున్నారు. వారందరూ విశ్వసించుటకు గాను మరియ తల్లి గొప్ప సూర్యుని అద్భుతాన్ని చూపించారు. ఆ అద్భుతంలో సూర్యుడు తన కక్ష్యను వీడి నేలకు రాలిపోయినట్లుగా భయంకర సన్నివేశం జరిగింది. కొంతసేపటికి మరలా యథాస్థితికి సూర్యుడు వెళ్ళిన స్థితిని చూచి అందరూ ఆశ్చర్యచకితులయ్యిరి. ఈ గొప్ప అద్భుతమును ఆధునిక కాలం గనుక ఈ దర్శనానికి, అద్భుతాలకు మీడియా, దినపత్రికలు సాక్ష్యాలుగా నిలిచాయి. శ్రీసభ క్యాలెండర్లోని ఈ పండుగను మే 13వ తారీఖున జరుపుకుంటాము. ఈ దర్శనములో శాంతి కొరకు వేడుకోమని, నిరంతరం ప్రార్థించమని మరియ తల్లి సందేశం. మంగళవార్త జపము. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఈనాటి ఈ యొక్క సన్నివేశాన్ని తయారు చేసినటువంటి రెబెక్కా, తర్వాత కీర్తి వారి బృందానికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలుపుతాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, దీనితో ఈ 5 చిన్న సన్నివేశాలను, అవి చాలా పెద్దవి కానీ క్లుప్తంగా మన పిల్లలు, యూత్, తర్వాత మన నర్సెస్ అందరూ కూడా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. కొంత మన చూపుకు కూడా కొంత వివరణ ఉండాలనే ఉద్దేశంతో ఈ చిన్న ట్యాబ్లోస్ అన్నిటినీ తయారు చేయడం జరిగింది. సహకరించినటువంటి మన యూత్ అందరికీ, పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సన్నివేశాలు మన హృదయంలో నిలుపుకొని దేవుని స్తుతిస్తూ తల్లి ప్రార్థనా సహాయం అధికంగా వేడుకోవడానికి ప్రయత్నిస్తాం. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి మన బృందం అందరికీ కూడా మనం అభినందనలు తెలుపుతాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దేవమాతకు సమర్పణ. నాయక రాజ్ఞి, నాయక తల్లి, నన్ను సంపూర్తిగా సమర్పించున్నాను. నా యొక్క భక్తిని చూపించటకు ఈ దినము నా కళ్ళను, చెవులను, నోరును, హృదయమును పూర్తిగా మీకు సమర్పించున్నాను. కాబట్టి నన్ను సొంతముగా చేసుకొని కాపాడని అవతరించండి. జేసు మరియా జోజప్ప, నా హృదయమును, నా ఆత్మను